ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కట్టా కార్తీక్. కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 968. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబేలు పుట్టిస్తూ ఉంది. ఎందుకు, ఏం జరిగింది? ఈ జీవో నెంబర్ 968 ఏంటి అంటే, జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డిగూడెంలో 2022 మార్చ్, నేను చాలా క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఏంటి ఈ జీవో నెంబర్ 968? ఇది దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అనేది చాలా క్లియర్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో దాదాపు 30 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఒక్కసారిగా ఒక వారం రోజుల్లోనే 30 మంది చనిపోయారు. ఒక్కసారిగా వారం రోజుల్లోనే 30 మంది ఎందుకు చనిపోయారు అన్న దాని మీద అప్పట్లో పెద్ద గోల నడిచింది. నాటు సారా తాగటం వల్ల చనిపోయారు. ఈ నాటు సారా తాగటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ఫలితంగా కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, అంటే చాలా ఎక్కువ ధరలకు తప్పుడు బ్రాండు, నాసిరకం బ్రాండ్ అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఆ బ్రాండు అంత రేటు పెట్టుకొని తాగేదానికంటే కూడా నాటు సారా తాగటం బెటర్ అనుకున్నటువంటి ప్రజలు నాటు సారాకి, గుడుంబాకి అలవాటు పడ్డారు. ఈ నాటు సారా ఫలితంగా దాదాపు 30 మంది చనిపోయారు. ఈ మద్యం స్కామ్కి ఇతర స్కాములు తోడు. నిజానికి ఒక దొంగతనం ఫలితం 10 తప్పులు కారణమైనట్టు ఒక మద్యం స్కామ్ యొక్క నేర ప్రభావం అనేక విషయాల మీద ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు కూడా కామెంట్ చేయండి. ఇది రాష్ట్రం కోసం, మన నేల కోసం, ఒక తెలుగువాడిగా మనం సాగించాల్సిన పోరాటం. ఖచ్చితంగా ఈ విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు ఈ విషయాలు చర్చించి తీరాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతం, అన్బయాసుడు. దీంట్లో నేను వైసీపీని విమర్శించవచ్చు కాక, కానీ జే బ్రాండ్ తాగిన వాళ్ళలో, జే బ్రాండ్ తాగటం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళలో, జే బ్రాండ్ వద్దనుకొని నాటు సారాకో గుడుంబాకో బానిసైన వాళ్ళలో వైసీపీ సంబంధిత కార్యకర్తలు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి నాసిరకం మద్యం కారణంగా దాదాపు 30,000 మంది చనిపోయారన్నది ఒక రిపోర్ట్ అయితే, ఈ 30,000 మంది టీడీపీ కార్యకర్తలు ఎవరు ఉంటారని గ్యారెంటీ ఏంటి? బీజేపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు. ఏ పార్టీ కానీ సామాన్య ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి ఇది ప్రజల తరపున మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్, రాజకీయాలకు అతీతంగా ప్రజలుగా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్. చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నాసిరకం మద్యం కారణంగా 2019 టు 2024 టెన్యూర్లో దాదాపు 30,000 మంది చనిపోయారు అనుకుంటే, ఆ 30,000 మందిలో అన్ని రకాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళ తరపున మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ తరపున మనం మాట్లాడకపోతే, మన గొంతు ఎత్తకపోతే రేపొద్దున ప్రభుత్వాలకు భయం ఉండేటువంటి అవకాశం ఉండదు. కేవలం 30,000 మంది చనిపోవటం కాదు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. 30,000 మంది చనిపోయారు, ప్లస్ 80,000 మంది గాయాలు పాలయ్యారు. 30,000 మంది చనిపోయారు, అనారోగ్యాలు పాలయ్యారు 80,000 మంది. కిడ్నీలు, లివర్లు పోగొట్టుకున్నారు. రాష్ట్రం గుడుంబ హబ్గా మారిపోయింది. నేను ఒక్క విషయం చెప్తా. హైదరాబాదులో తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో ఇది గుడుంబ తెలంగాణకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఇది తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వేసిన నింద, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసిన నింద. అంటే గంజాయి వనంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చారు, గంజాయి వనంగా ఆంధ్రప్రదేశ్ని మార్చారు. గంజాయి గుడుంబ ఇలా ఈగల్ పనిచేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని నిరోధించడం కోసం ఈగల్ టీం పనిచేస్తుంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఇలా ఈ నాటు సారా వృత్తిని కనుక్కోవడానికి కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది నిన్న 968 జీవో ద్వారా. నిజానికి ఆ వివరాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. అప్పట్లో 27 మంది 30 మంది అప్పుడు వారం రోజుల క్రమంలో చనిపోయారని అసెంబ్లీ సాక్షి అడిగితే, సామాన్య ఏది అనారోగ్యాల కారణంగా, దీర్ఘకాల రోగాల ఫలితంగా
చనిపోయి ఉంటారు. సహజ మరణాలని ప్రభుత్వం చెప్పింది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి చెప్పారు సహజ మరణాలని. సహజ మరణాలైతే ఒకే ప్రదేశంలో, ఒకే చోట 30 మంది చనిపోతారా? ఒకేసారి. ఒకే ప్రదేశంలో ఒకేసారి 30 మంది ఒక వారం రోజుల క్రమంలో చనిపోతారా? దీర్ఘకాల రోగాలా? అంటే దీర్ఘకాల రోగాలైనా సరే ఏంటి, ఏం రోగం అనేది ఫైండ్ అవుట్ చేయాలిగా. మరి ఫైండ్ అవుట్ చేశారా? ఫైండ్ అవుట్ చేశారా? అంటే జనాలు ప్రాణాలే కదా పోయేది, మన ప్రాణాలు కాదు కదా, మన జేబుల్లోకి డబ్బులొచ్చి పడుతున్నాయి కదా అనుకుంటే, ప్రజల ప్రాణాలంటే అంత చులకనా? సో, అందుకనే ప్రతి వాడు, నేను మళ్ళీ చెప్తాను, ప్రతి తెలుగువాడు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. లైక్ చేయండి ప్లీజ్. జయబ్రాండ్ ఫలితంగా 1,10,000 కుటుంబాలు చిత్రమైపోయాయి. 30,000 మంది చనిపోయారు. 80,000 మంది అనారోగ్యాల పాలయ్యారు. ఇది డైరెక్ట్‌గా జరిగినటువంటి దారుణం. డైరెక్ట్‌గా జరిగిన దారుణం. ఇండైరెక్ట్‌గా జరిగిన దారుణం. రాష్ట్రం గుడుంబ గంజాయికి హబ్‌గా మారింది. నాటు సారాకి అడ్డాగా మారింది. ఆ నాటు సారా ఫలితంగానే 2022 మార్చిలో జంగారెడ్డిగూడెంలో 30 మంది చనిపోయారు. తర్వాత అనేక చోట్ల క్రమక్రమంగా చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది ఇండైరెక్ట్. అది డైరెక్టు, ఇది ఇండైరెక్ట్‌గా జరిగిన ప్రభావం. సో, చూశారు కదా ఎన్ని రకాల దుష్ఫలితాలు ఉన్నాయో. ఇది కుంభకోణ 3,200 కోట్ల, 18,000 కోట్ల, 40,000 కోట్ల, 400 కోట్ల బంగారు బిస్కెట్లు కూడా కాదు, ఇటుకలు తయారు చేశారా? చేతులు మార్చుకున్నారా? విదేశాలు తరలించారా? దుబాయ్‌కి 4,000 కోట్లు పంపించారా? ఆఫ్రికాకి 1,000 కోట్లు పంపించారా? ఇదే చర్చ నడుస్తుంది తప్ప జనాల ప్రాణాల చుట్టూ చర్చ నడవాలి. జనాలకి జరిగిన నష్టం చుట్టూ చర్చ నడవాలి. జనాలకి ఏ రకమైన నష్టం జరిగింది, ఎన్ని పసుపు తాళ్ళు తెగిపోయాయి, ఎన్ని తాళ్ళు తెంపబడ్డాయి, ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోయాయి, ఎంతమంది భార్యలు భర్తలు మిస్ అయ్యారు, ఎంతమంది కూతుళ్ళు కొడుకులు తండ్రులు మిస్ అయ్యారు, ఎంతమంది చెల్లెళ్ళు అన్నలను మిస్ అయ్యారు, ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది కదా నడవాల్సిన చర్చ. ఇది కదా నడవాల్సిన చర్చ. ఈ చర్చ నేను బహిరంగంగా పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సమాజమా చర్చించు, ఆంధ్రప్రదేశ్ ప్రజానికమా చర్చించు. ఎంతమందిని నాసిరకం మద్యం చంపింది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చర్చించి తీరాలి. నేను జంగారెడ్డిగూడెం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందు పెడుతూ చర్చ పెడుతున్నాను. ఆ రోజు 2022 మార్చిలో వారం రోజుల కాలంలో నాడు సారా తాగిన దాని ఫలితంగా 30 మంది చనిపోయారు అని ప్రజలందరూ ఆరోపణ చేసి దాని మీద కనీసం ఎంక్వైరీ జరగల. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వాల. అప్పుడున్నటువంటి అపోజిషన్ లీడరు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ₹1,00,000 పరిహారం ప్రకటించినట్టు నాకైతే గుర్తు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఇలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రజలంటే ప్రభుత్వాలకు భయం ఉండాలి. ప్రజలను సవిధన చేస్తూ, వాళ్ళని పీల్చి పిప్పి చేస్తూ, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు మాకు సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నటువంటి రాజకీయాలకి స్వస్తి రావాలి. సంపాదన రాజకీయాలపై సేవా రాజకీయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజకీయాలు రావాలంటే మీరు కదలాలి, మీరు పిడికలు బిగించాలి, మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలి, మీరు నోరెత్తడం స్టార్ట్ చేయాలి. మీరు నోరెత్తనేంత కాలం ఈ 1,10,000 మందిలో రేపు మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 30 మందిలో మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పట్లో నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది. 2020 ఆగస్టు థర్డ్ అనుకుంటా, ఐ థింక్. ఆ రోజు అమ్మిన జే బ్రాండ్ మద్యం బూమ్ బీర్ మీద ఒక యువకుడు, పొంగునూరుకి సంబంధించిన ఒక యువకుడు ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. ఏంది ఈ బీర్ ఏంది, ఈ బీర్లో కలిపేది ఏంది, దీనికి ఇంత రేట్ ఏంది అనేది ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. ఈ బ్రాండ్ మన దగ్గర మాత్రమే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా, ఈ విషయాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. తర్వాత చూస్తే ఆ యువకుడు లేడు, చంపబడ్డా. పొంగనూరు ఎమ్మెల్యే, మంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్న అడవి భూమిని కబ్జా చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించిన యువకుడు కాని రాని రోకాన్ని పంపించేశారు. ఎందుకు? భూమి బిల్ని ప్రశ్నించినందుకు. ఏంటిది అంటే అంటే మరి ఎవడు తాగమన్నాడని ఎవడో ప్రశ్నించచ్చు. ఎవడు తాగమన్నాడు అంటే, తాగటం అలవాటుగా మార్చుకున్న వాడికి తాగటం అనేది ఒక బలహీనత. వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని వ్యాపారం చేశారు. వాళ్ళ బలహీనతను ఆధారంగా తీసుకొని డబ్బులు గట్టిగా సంపాదించుకున్నారు.
పైగా వాడి ప్రాణాలు మాత్రం తీసేశారు, వాడి కుటుంబాన్ని చిత్రం చేశారు. కానీ చెప్పిన మాట ఏంటి, ఇచ్చిన మాట ఏంటి, మాట తప్పను మనం తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. ఏం చేయలేదు 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం. కేవలం ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నారు. 3,800 షాపుల నుంచి 2,500 తీసుకొచ్చారు. టైమింగ్స్ తగ్గించారు, రేట్లు పెంచారు. అది ప్రైమరీగా నేను తీసుకున్న నిర్ణయం. దశల వారీగా మద్యపాన నిషేధం చేయబోతున్నానని చెప్పారు. ఒక దశ కంప్లీట్ చేశారు, మిగతా దశలు అయ్యి. కానీ మీరు ప్రభుత్వం చేతిలో తీసుకుంది మీరు అనుకున్న మద్యాన్ని అమ్మటానికి, రేట్లు పెంచుకుంది మీ మద్యానికి ఎక్కువ రేటు రావటానికి, మీకు ఏబులోకి ఎక్కువ డబ్బులు రావటానికి. అవునా కాదా? ఈ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. కానీ ఏదేమైనా ప్రజల ప్రాణాల చుట్టూ చర్చ నడవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి భావన.